అమెరికాలో పెద్ద యాడ్ ఏజెన్సీ, వాళ్ళ ఆఫీస్ ప్లాన్ ఇది. ప్లాన్ కూడా కాపీయేనా? ఏ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలన్నా పబ్లిసిటీ కోసం బాంబే దాకా వెళ్ళక్కర్లేదు, మనమే డిజైన్ చేసి ఇస్తాం. ఇప్పుడు మనకున్నాయి చాలవట్రా. ఇది నా కోసం కాదు నాన్న, అభి కోసం. ఈ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనమే తీసుకుంటున్నాం. ఇక్కడ దీనికేమైంది? మహేశ్వరి, బాబు రూమ్ లో మార్కర్ పెన్ ఉంది, కొంచెం తీసుకురామ్మా. అలాగే ఆంటీ. థ్యాంక్ యూ. రారా రా, ఇదిగో ఇదే నీ ఆఫీస్, ఇది నీ క్యాబిన్. ఇక్కడ కాపీ రైటర్స్ ఉంటారు. ఇది క్రియేటివ్ డైరెక్టర్స్ రూమ్, ఇది బోర్డు మీటింగ్ కోసం హాల్. ఇవి 2 రెస్ట్ రూమ్స్. ఈ ఏరియా అంతా ఎవరన్నా కలవడానికి వస్తే ఇది రిసెప్షన్. ఏమంటావు నాన్న? ఐ థింక్ దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. వాట్ డు యు సే? బాగుందిరా. బాగుందండి. అయితే ఈ ప్లాన్ ఓకే కదా, ప్రొసీడ్ అయిపోదామా? మహేశ్వరి, అందరికీ కొంచెం కాఫీ తీసుకురామా. అలాగే మోయ్యా. మరి ఇదేంటండి? అర్జెంట్ గా ఫోటో సెషన్స్ అవి చేయాల్సి వస్తే ఇది స్టూడియో అనమాట. ఓకే, యు లైక్ ఇట్? బాగుంది. మంచిని తాగొస్తా. ఏనా ఓకేనా? మళ్ళీ ప్లీజ్ అభి వదిలు, ఎవరైనా చూస్తా. అభి దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది? ఎంత? ఓ 50 lakhs అవుతుందన్న. రేయ్, రేపు నువ్వు ఒకసారి హైదరాబాద్ వచ్చి పేపర్ సైన్ చేయాలి. రేపా? కుదరదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఒకసారి వెళ్ళరా నాన్న, గొడవ చేస్తున్నాడు కదా. సరే తాతయ్య, వెళ్తాలే. దాట్స్ గుడ్. మెల్లిగా చెప్తే వింటాడు. తీసుకో. నువ్వు కాఫీ తాగటం ఎప్పుడు మొదలెట్టావురా? కోపం వచ్చిందా? సారీ. ఎవరైనా చూస్తారేమోనని ఎంత భయం వేసిందో తెలుసా? నీ కోపం వచ్చిందేమో నేను ఎంత భయపడ్డాను తెలుసా? ప్లీజ్ అలా చూడకే, నాకు ఏడుపు వస్తుంది. ఏయ్, నెయిల్ పాలిష్ చేసుకునే పద్ధతి ఇదేనా? మీ ఇంట్లో కాటన్ ఉందా? ఇవాళ రాత్రి పొద్దున కిచెన్లో కాదు, కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. ఏంటి? రాత్రి 12ంటికి అందరూ పడుకున్న తర్వాత సిగ్నల్ ఇస్తాను, నువ్వు గార్డెన్లోకి వచ్చాయి. ఎందుకు? నువ్వు మరీ అలా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టం. నీకు అసలు సిగ్గులేదు. తాతగారు మీకోసం వెయిట్ చేస్తున్నారు బాబు. ఓకే అంకుల్, బయటిరా. గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు పొద్దున హైదరాబాద్ వెళ్తున్నాను. ఎప్పుడు వస్తావు? 3 రోజుల్లో వచ్చేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. మహి, వచ్చేప్పుడు నీకోసం ఏం తీసుకురాను? చార్మినార్. అది అమ్మరు. చెప్పేది పూర్తిగా విను. చార్మినార్ దగ్గర గాజులు అమ్ముతారు, చాలా బాగుంటాయి. ఓకే, తీసుకొస్తాను. గుడ్ నైట్. అభి, అక్కడ దిగ్గానే నాకు ఫోన్ చేయి. తప్పకుండా చేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మహి, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మహి, ఏంటి మోయ్యా?
నా జీతం నెలకు 4,000. నేను ఇక్కడ 35 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. నాలాంటి వాళ్ళు 500-600 మంది ఆయన దగ్గర పనిచేస్తున్నారమ్మా. వాళ్ళ వంశానికి, ఆస్తికి, అంతస్తుకి అభి ఒక్కడే వారసుడు. అతను ఒక పుట్టినరోజుకి అయ్యే ఖర్చుతో ఓ మధ్యతరగతి కుటుంబం 10 ఏళ్ళు బతుకుతుంది. దూరా నుంచి చూస్తే ఆకాశం భూమి కలిసినట్టు అనిపిస్తాయమ్మా, కానీ అది అబద్ధం. అలాగే మన అవుట్ హౌస్ కిటికీలోని చూస్తే వాళ్ళ బంగ్లా కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది. అది కూడా అబద్ధమే. అంత డబ్బున్న అందరితో మామూలుగా ఉండటం వాళ్ళ మంచితనం. వాళ్ళెంత చనువిచ్చినా మనం ఉండాల్సిన చోట ఉండటం మన సంస్కారం. నేను ఇదంతా ఎందుకు చెప్పానో నీకు అర్థమైంది అనుకుంటాను. పడుకో. మీరు చాలా డబ్బున్న వాళ్ళంట కదా. దేవుడు కొందరికి కొన్ని ఇస్తాడు మహి. నీకు అందం ఇచ్చాడు, నాకు డబ్బు ఇచ్చాడు. జోకులొద్దు, నేను సీరియస్గా అడుగుతున్నాను. నేను సీరియస్గానే చెప్తున్నా. నువ్వు అందంగా లేవా? నాకంటే అందమైన అమ్మాయిని ఎప్పుడూ చూడలేదా? చూశాను, కానీ ప్రేమించలేదు. అదే ఎందుకని? ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నీ చుట్టూ అంతమంది అమ్మాయిలుంటే నేను మాత్రమే ఎందుకు నచ్చాను? నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను, కానీ ఎంత ఇష్టమో చెప్పగలను. అమ్మ బాబోయ్, అభి ఏం చేద్దాం? దేర్ ఇస్ నో ప్లేస్, లెట్స్ గో. ఇంకొకసారి బుక్ చేసావంటే పరిగెత్తుకుంటూ ఇండియా వెళ్ళిపోతాడు. ఏంటి? ఇది కాదు, వేరే రూట్ ఏమైనా ఉందేమో కనుక్కుందాం. అక్కర్లేదు, నా కళ్ళలోకి చూడు, నా చేయి పట్టుకో. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్ ఏమి వద్దు, నా కళ్ళలోకి మాత్రమే చూడు. పద. అయ్యో, నన్ను ట్రై చేయండి. నా వల్ల కాదు. ఏంటి? అప్పుడే వెళ్ళాలా? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నీతో కలిసి 1 వీక్ ఎలా ఉండాలా అని చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. కానీ వచ్చాక అసలు టైమే తెలియలేదు. ఈ ఊళ్ళో ఏదో ఉంది. ఊళ్ళో కాదు, నీలో ఉంది. పోనీ ఉండిపోదామా? ఉండి ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం.
పాప్కార్న్ అమ్ముకుందావా? పోనీ పర్ఫ్యూమ్స్, కాండమ్స్. సారీ సారీ సారీ, ఈఫిల్ టవర్ దగ్గర ఈతపళ్ళు అమ్ముదాం, వెరైటీగా ఉంటుంది. హే, నచ్చిందా? మనం ప్యారిస్ వచ్చి ఈఫిల్ టవర్ చూడకుండానే వెళ్ళిపోతున్నాం. ఎవరికైనా చెప్తే నవ్వుతారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. కమ్. Come on. వావ్, బ్యూటిఫుల్. ప్యారిస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి? పగలు పర్ఫ్యూమ్ బాటిల్లో ఉంటుంది, రాత్రి షాంపెన్ బాటిల్లో ఉంటుంది. నేను ఎవరినైనా ప్రేమిస్తే ఇలాంటి చోట్లోనే ఐ లవ్ యూ చెప్తాను. ఎందుకు? ఇంత ఎత్తులో అయితే నో చెప్పలేదు కదా. మరి నువ్వు? నాకు ఆ ఛాన్స్ లేదు. ఏ? నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. మరి స్వీట్లు ఎప్పుడు పంచుతున్నావు? అవి పంచినందుకేగా ఆ రోజు అంత గొడవైంది. ఆర్ యు సీరియస్? నాకెందుకు చెప్పలేదు? మన ఇద్దరి మధ్య ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు.